కామాక్షి అంటే ఏంటంటే నాన్న, కామా ప్లస్ అక్షి, కళ్ళు, అక్షి అంటే కళ్ళు. కామము అంటే అన్ని కామ్యాలు తీరుస్తుందని కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే సంకల్పము, కార్యము అని. 2 కళ్ళు అదనమాట. సృష్టికి 2 కళ్ళు ఏమిటి? సంకల్పము, కార్యము. నీకు కూడా అంతేగా? ఈ 2 లేనప్పుడు కళ్ళున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సంకల్పం ఉండాలి గదా! శివ సంకల్పం లేకుండా అది సాకారం కాకుండా అమ్మవారి దయతో ఆది పరాశక్తి అమ్మవారు ఉంది గదా! కామేశ్వర రూప పరమాత్మ. అది సాకారం చేస్తేనే ఆ సంకల్పం సాకారం అయితేనే కామాక్షి అయింది ఆవిడ. అర్థమైందా? శివ సంకల్పాన్ని సాకారం చేసిందమ్మా. ఆ సంకల్పంలో సృష్టిలో అన్నీ కూడా ఆమె అన్నపూర్ణగా ఉంది. మీరు ఏదైతే అనుకున్నారో సంకల్పము ఎలా ఉందో, ఎవరికి ఏ లోటు పాట్లు లేకుండా సృష్టి చేశాను అని. కామాక్షి అంటే అది. ఎవరు మళ్ళీ మనల్ని ఏమీ అడగరు. ఇది లేదు, ఎవరు వేలెత్తి చూపించరు. పర్ఫెక్ట్ సంకల్పం చేసిందనమాట. సంకల్పాన్ని సాకారం చేసిన అందుకే అది కామాక్షి అయింది అమ్మవారు. ఇక అటువంటి కళ్ళతో నిన్ను చూసింది అంటే, ఇక నీ కామ్యాలు ఎంత శివ సంకల్పాలే సాకారం అయినప్పుడు నీ నీ సంకల్పాలు సాకారం చేయటం క్షణం అమ్మవారికి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. మనం అడిగే కోరికలు ఎంత? అది ఏమ్మా. ఇక్కడ కామాక్షి అంటే సుందర నేత్రి. సుందర నేత్రి అంటే అందమైన. కామ అక్షి అంటే చేప కళ్ళు ఉంటాయే. చేప ఎంత అందంగా ఉంటుంది. ఆ అందుకే మన వాళ్ళు ఇక్కడ ఏంటంటే అంతంత మనకి ఉండవు కాబట్టి మనం మేకప్లును బ్యూటీ పార్లర్లకి పరిగెడతాం. కొద్దిగా పెద్దవి చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అని. అవునా? అది అలా వచ్చేవి కావు కళ్ళు. కొందరు ఆడవాళ్ళకి అమ్మవారు స్వతహాగా వాళ్ళకి అది అటువంటిది ఇస్తుంది, ఆ కళ్ళు ఇస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ సామాన్యులకు కాదమ్మా, ఆ స్థితికి ఎదిగిన వాళ్ళ కళ్ళల్లో అటువంటి కామాక్షి అనేది నువ్వు దర్శనం చేసుకుంటావు. గురువులు, అది స్త్రీ గాని పురుషుడు గాని అంత ఆకర్షణీయంగా ఉంటాయి అని. సుందర నేత్రి అని అది సామాన్య అర్థం. తన నేత్రముల చేత ఈశ్వరుని యొక్క సృష్టి సంకల్పాన్ని నెరవేర్చిన జగన్మాత అని అర్థం. ఇప్పుడే చెప్పాను కదా, చూడకుండా చెప్పాను కదా. ఇక్కడ మీకు అర్థం, మీరు చూడకుండా చెప్పాను అని అన్నాను అంటే ఇక్కడ గురువు గారు ఆనందగన నేను కాదమ్మా చెప్తోంది, వారి ఆశీస్సులు నాతో చెప్పిస్తున్నాయి, వారే నాలో ఉన్నారు. అది తెలుసుకోండి. ఆ మహానుభావుడే. అక్షి అన్న విషయంలో అంటే ఏమిటి? అక్షి అంటే ఏమిటి? కళ్ళు కదా. మరి సృష్టికి కళ్ళు ఏమిటి? సూర్యచంద్రులు. అందుకే మనం ఏం చేస్తాం? ఎవరికైనా ప్రామిస్ చేయాలంటే పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా వారే ఇగో నేను ఇచ్చిన మాటకి వారే సాక్షులు. వాళ్ళు ఎప్పుడు శాశ్వతంగా అక్షి. వాళ్ళు గమనిస్తూనే ఉంటారని. సూర్య, చంద్ర, అగ్ని అని 3 అమ్మవారి యొక్క నేత్రములు. సూర్య, చంద్ర, అగ్ని. ఏమిటి ఇది? దీన్నే అగ్ని సోమాత్మకం జగత్ త్రికోణాన్ని అలా అంటారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అగ్ని సోమాత్మకం జగత్ అంటే ఏంటంటే 3వ నేత్రం అగ్ని, పరాగ్ని. ఏమా ఆ అగ్ని పరానాదం నుంచి ఈ యొక్క స్థూల దృష్టి నీకు వచ్చింది. 2 కళ్ళు వచ్చాయి అంటే ఆ చూపు లోపల ఉందే, అది 3వ నేత్రము. తారక అంటారు దాన్ని. అర్థమైందా? ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ. నాకు 2 కళ్ళతో కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అంటే తారక సరిగ్గా లేదని, 3వ కన్ను సరిగ్గా లేదని, దాన్ని సరి చేసుకో తల్లి అని. అక్షి అంటే అది. ఏమ్మా, అమ్మవారికి 3 ఉంటాయి. త్రినేత్రి. నువ్వేం చేస్తున్నావు యోగంలో? యోగంలో ద్వైతము నుంచి బయలుదేరి అద్వైతంలోకి వెళ్ళావు 3వ కన్ను దగ్గరికి. మరి అప్పుడు నీకు 3వ కన్ను అమ్మవారి అక్షి వస్తుంది. ఆ అక్షితోనే నువ్వు చూడాలి పైలోకాలు. ఈ ద్వైతం పోయిందిగా. అదే రహస్యం. అంటే త్రిపుటి భంగం అయితే నీకు వచ్చేదే అక్షి. అదే దత్తాత్రేయ. ఈ త్రేయలో ఉన్నంత వరకు నీకు అన్నీ 2గా కనిపిస్తాయి. అమ్మవారి కళ్ళు, నా కళ్ళు అని అలా అంటావు. కానీ ఈ కళ్ళే అమ్మవారివి అనేది నీకు ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. అదే
అమ్మవారికి 3 నేత్రాలు అని అంటారు. అదే అక్షి. ఆ ఏకత్వంలోకి నువ్వు వెళ్తేనే గాని నీకు అటువంటి అమ్మ ప్రేమ, అమ్మ దృష్టి రాదు అని. అమ్మా, నీ అమ్మతనం గాని, ఏదైనా గాని అది కేవలం నీ ఇంటి వరకే పరిమితం అవుతుంది. నువ్వు ఆ స్థితికి వెళ్ళావంటే అందరిలో కూడా ఆ ప్రేమ నువ్వు కురిపిస్తూ ఉంటావు. అదే కామాక్షి అంటే. అందరూ బాగుండాలనే దృష్టి అన్నమాట. సృష్టి బాగుండాలనే మూడవ కన్నుతో ఈ సృష్టిని ఆమె కాపాడుతోంది అని. ఆ దృష్టి కళ్ళతో మనకి చూస్తున్నప్పుడు ఓహో తల్లి నీ దయ తల్లి అంటున్నాం. అంతేగా, ఇవాళ అన్నం తిన్నాము, బట్ట వేసుకున్నాం, బతికాము అంటే అమ్మ దయ్యే కదా. ఆమె చూసింది కాబట్టి బతికాము స్వామి. సాయిబాబా దృష్టి ఉంది కాబట్టి మేము ఏదో ఆ రోజు పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నాం అనేవాళ్ళు ఉంటారే, అది అక్షి అంటే అది. కామ శబ్దం చేత ఏమిటి? కామ అంటే కోరిక, తృష్ణ, ఇట్లా చాలా పర్యాయ పదాలు ఉన్నాయమ్మా. కానీ నేను ఒకటే పదం పెట్టి వాడతాను, కామ అంటారు. కామ అంటే సామాన్య అర్థం తీసుకోకూడదు. స్త్రీ మీద ఉన్న కామము అని కాదు. చాలా మంది అదే భ్రమపడతారు. అది కాదు, శరీరాల యొక్క ఆకర్షణ కాదు కామం అంటే. కామ శబ్దం చేత ప్రపంచోల్లాస కాంక్ష పూరిత, ప్రపంచ ఉల్లాస కాంక్ష పూరిత నేత్రములు అని అర్థం. అంటే శివ దృష్టి, సమదృష్టి, శివ సంకల్ప దృష్టి ఒకటి, ఆయనలో ఉన్న చైతన్య దృష్టి ఒకటి. ఈ రెండు అక్షి. ఇవి దీని వలన ప్రపంచ ఉల్లాస సమయము వచ్చినప్పుడు సృష్టి చేసినది అమ్మవారు అని. ఆమె కామాక్షి. శ్రీచక్రాంతర త్రికోణ బిందువులే 3 నేత్రములు అమ్మవారికి. త్రికోణ బిందువులు ఉన్నాయి కదా, అదే అగ్ని సోమాత్మకం జగత్ అని. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని. ఏమ్మా, సో బిందు వికసనమే ఈక్ష. ఎప్పుడైతే ఈ దృష్టి పెట్టుకుందో అప్పుడు అమ్మవారి విశ్వయోని వికసించింది. ఏమ్మా, వికసించి ఈక్ష లేక చూపు. ఆమె అప్పుడు కామాక్షి అంటే ఏమిటి? ఆమె అప్పుడు కామాక్షి, ఈక్షతో ఉన్నది కాబట్టి కామాక్షి. శివ సంకల్ప ఈక్ష పెట్టుకుని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు కాబట్టి సంకల్పము కార్యము రెండు ఒకటే చూసుకోవటం, అది మూడవది. అది కామాక్షి. అమ్మవారికి ఒక నామం ఉంది, క్షయవృద్ధి వినుర్ముక్త అన్న నామానికి సమానమైన నామం ఇది. అర్థమైందా? క్షయవృద్ధి వినుర్ముక్త అన్న నామానికి ఇది సమానమైన నామం కామాక్షి. సో లోకములో జీవులకు కామన చేత ద్వంద్వములు. కామన చేత ఏమిటి? కోరికల చేత రెండు అనేది ఉంటే కోరిక పుడుతుంది. ద్వంద్వములు దాని చేత ఏమవుతుంది? శక్తిహీనత, జర, రుజ, మృత్యు, దుఃఖములు కలుగుతూ ఉంటాయి. అందుకే ఈ రెండు దృష్టిలు మనం ఏక దృష్టి చేస్తే వాడికి ఇవన్నీ ఉండవు అని. అమ్మ దృష్టి ఉంటే ఇవన్నీ ఉండవని. అంశలంశలుగా తన శక్తిని విభజించి జగన్నిర్మాణము చేయుచున్నది ఆ జగన్మాత. ఆమె తన శక్తిని ఏం చేస్తోంది? అనేకముగా విభజించి అనేకాన్ని సృష్టించింది ఆ తల్లి అని. ఒకే తల్లి ఇంత కన్నది అని. సో ఆ జగన్మాత క్షయమును కాని శక్తి గల ఈ క్షణమును కలది. క్షయము ఉంది, సృష్టి చేస్తుంది, క్షయం కూడా చేస్తుంది, వరము ఇస్తుంది. వరాలు ఇస్తుంది, ఇవ్వదని కాదు. ఆమె అలానే దాని క్షయము కూడా చేసే శక్తి అమ్మవారు. క్షయము కానీ శక్తి గల ఈ క్షణము కలది. అటువంటి రెండు పెట్టుకుని ఈ సృష్టి చేసిందని కామాక్షి అని తెలియవలసి ఉంటుంది. అందుకే ఆ జగన్మాత క్షయమును కాని శక్తి గల ఈ క్షణమును కలది కామాక్షి అని తెలియవలసి ఉంటుంది. ఏమ్మా, ఆ కామాక్షి అనస్వర పరబ్రహ్మ స్వరూపము. ఆమె ఎవరు? అనస్వరము అంటే పరానాదము అని. ఏమ్మా, అన్నిటికీ పైన పరదేవత అయిన మహా అంటంగా. సో చూపు చేత నస్వర నామ రూపాత్మక జగత్తును నిర్మించినప్పటికీ ఆ నామ రూపాత్మక జగత్తులో సర్వాణువుల యందు వాని మధ్య యందు తానే సర్వాంతర్యామిని అయి
అనస్వర పరబ్రహ్మముగా కూడా జగత్ లీలా విలాసాన్ని నడుపుతున్న తల్లి కాబట్టి ఆమె కామాక్షి. అంటే అణువులో కూడా అణువుకి మధ్యలో ఉన్న శక్తి కూడా అంటే బైండింగ్ ఫోర్స్ అంటారు. ఆ నీ మనసు, నీ బుద్ధి, మనోబుద్ధి, చిత్తహంకారాలన్నీ నీలోనే ఉంటున్నాయి. అవి ఎక్కడికి పోవట్లేదు బయటికి. అన్నీ కూడా అన్నిటిని బంధించి నిర్మాణం చేసింది. స్థూల అణువులు కూడా ఏమిటి విడివిడిగా లేవు. పూలు దారంలో ఉన్నట్టు ఉన్నాయి. ఆ! ఒకే శరీరంలో నీలో ఇన్ని ఉన్నాయి చూడండి. అలాంటి సృష్టిలో కూడా ఆమె తాను సర్వాంతర్యామియే నిండి ఉన్నది. అనస్వరములో కూడా మొక్కలు, చెట్లు ఇవన్నీ ఎలా బతుకుతున్నాయి? అమ్మ దయతో బతుకుతున్నాయి. ఆమె శక్తితో బతుకుతున్నాయి అని. అందుకే ఇందుగలడందు సందేహం వలదు. భగవంతుడు అన్నిట్లోనూ ఉన్నాడు. ఆ మాటకొస్తే మనమే లేము. అదే మనమే అనస్వరం. అదే నాసదీయ సూక్తం. ఏమీ లేని దాంట్లోంచి ఇంత చూపించింది. మళ్ళీ చివరికి ఆమె హలాక్ష ఏమి లేదు పో క్షయం చేసి పడేస్తుంది. అర్థమైందా అమ్మా? ఇప్పుడు మనం కూడా అంతే కదా! అన్నీ కొత్తగా ఉంటాయి. అన్ని కోరికలు తీరిన తర్వాత ఏముందండి జీవితం ఏం లేదు.